మీరు చూస్తున్నారు చైనాలో స్వర్గాన్ని. దీన్ని చూడడం ద్వారా చచ్చిపోయాక మీరందరూ స్వర్గానికే వెళ్తారు. టియాన్ మౌంటైన్స్ అవతార కొండలకి ఆనుకుని ఉన్న ఈ కొండలు జాంగ్జియాజీ నగరం చైనాలో ఉన్నాయి. చైనీయులు దీన్ని స్వర్గానికి దారులుగా నమ్ముతారు. దీన్ని పూర్తిగా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్న ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా. ఈరోజు మనం స్వర్గం చూడబోతున్నాం. స్వర్గానికి దారి. ఇది జాంగ్జియాజో నగరం. ఇప్పుడు మనం జాంగ్జియాజో నగరంలో ఉన్నాం. ఈ జాంగ్జియాజో నగరంలోని కేబుల్ కార్ తీసుకొని అడ్వెంచరస్ మొత్తం రోజంతా చూడబోతున్నాం. రాత్రి స్వర్గం అబ్బో చాలా అడ్వెంచరస్. ఎక్కాలి, నడాలి, దిగాలి, సాహసయాత్ర అనే చెప్పాలి. ఈ స్వర్గానికి దారి అనేది పూర్తిగా చూడండి. పిల్లలు పెద్దలు అందరూ బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి స్వర్గాన్ని మీకు చూపించబోతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. సో నేను టికెట్ కౌంటర్కి వచ్చేసి టికెట్ తీసేసుకున్నాను. వీళ్ళకి లేబర్ హాలిడేస్ 5 రోజులు ఇచ్చారు. 5 రోజులు అయిపోయి ఇప్పుడు మొత్తం అన్ని టూరిస్టిక్ ప్లేసెస్ ఖాళీగా ఉంటాయి. ఈగలు తోలుకోవడమే. వీళ్ళ గ్రూప్లో నన్ను యాడ్ చేసేసుకున్నారు. రండి వెళ్ళిపోండి అని అన్నారు. ఆ కొండ మీదకి వెళ్ళాలి. చాలా పెద్ద జర్నీ, చాలా బాగుంటుంది జర్నీ. అదిని సూపర్ ఉంటుంది. ఆల్మోస్ట్ కేబుల్ కార్ మీదే 30 నిమిషాలు వచ్చాం. 30-40 నిమిషాలు వచ్చాం. అదృష్టం ఏంటంటే ఎండ్ వచ్చింది. బాగుంది. టైం ల్యాప్స్ అదిని ఎక్సలెంట్. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వ్యాన్ తీసుకొని వెళ్ళాలి. దేవుడా నాకు విండో సీటు కావాలి. దేవుడా విండో సీటు కావాలి. దేవుడా విండో సీట్ దొరికిందిరా. అదృష్టం విండో సీట్. వెల్కమ్ టు స్వర్గం. స్వర్గానికి దారి మొత్తానికి వచ్చేసాము. తియామిన్ కేవ్ అంటారనమాట. తియామిన్ అంటే స్వర్గం, స్వర్గం అంచు, స్వర్గం దారి అన్ని మీనింగ్లు వస్తాయి. సో అందుకే పెట్టారు. ఆ సూర్యుడు అందరికీ దొరకదండి, ఎప్పుడు మబ్బులతో ఉంటుంది. అదృష్టం మనకి సూర్యుడు ఉన్నాడు. సో నైట్ వెర్షన్ చూద్దాం. ఇక్కడ నుంచి పైకెక్కి ఆ పైన ఒక 5 గంటల జర్నీ ఉందట. అవన్నీ చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. ఫస్ట్ లైక్ ఎవరైనా కొట్టలేదంటే లొకేషన్కైనా లైక్ కొట్టండి. ఓకే. సో నాకు డ్రోన్ ఎగరేయకూడదు అని చెప్పి డ్రోన్ తీసుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకొని తీసుకెళ్ళారు. ఒకవేళ పొరపాటున ఎగరేస్తే జైలు శిక్ష రాయించుకున్నారు. కానీ దొంగతనంగా ఎగరేయాలి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో కూడా అలాగే రాయించుకున్నారు. ఎగరేసాను. కానీ ఇక్కడ ఎగరేస్తే టైం బాగలేదు కాబట్టి తీసుకెళ్ళిపోతారు. సో మీరు ఇలా వస్తే ఇక్కడ వాటర్ కొండ మీద నుంచి పడుతున్నాయి. ఇదిగో జల్లు స్వర్గం అంచు నుంచి, ఇదిగో స్వర్గం అంచు నుంచి ఆ స్వర్గం పైనుంచి నీళ్ళు పడుతున్నాయి. అదిగో అదిగో కొండ చేసినట్లున్నాడు. ఆ స్వర్గం అంచు నుంచి ఆ కొండ నుంచి నీళ్ళు పడుతున్నాయి. అది అలాగే ఇక్కడ ఉన్నాయి స్వర్గం అంచు నీళ్ళు. బాగున్నదే. సో యాక్సిలేటర్లో వస్తే ఈ వ్యూ మీరు ఇంతకంతా చూశారు కదా. అదే వ్యూ అక్కడి నుంచి చూశారు కదా. సో అది. సో 2007 నవంబర్ 18న ఎవడో ఎక్కారట మనిషి. ఇదిగో స్పైడర్ మ్యాన్ అట. ఆడు నిజమైన ఆడికి బొమ్మేసి ఆడికి సన్మానం చేసి ఆడి పాదాలు ముద్రలు వేసి ఇచ్చారు. వాళ్ళ పాదాల ముద్ర అదిగో ఆ చెయ్యి ముద్ర. వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఈ గృహ లోపల నుంచి స్వర్గం అంచు లోపల నుంచి ఇంకోటి ఏదో ఉందంట. నేను టూర్లో భాగమే అది నాకు. సో నేను అది వెళ్తాను, చూస్తాను. వీల్ చైర్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటివరకైతే నిజంగా ఎక్సలెంట్. చాలా చాలా బాగా అభివృద్ధి చేశారు. వర్షం పడేటట్లుందో చలేస్తుంది. ఎస్కలేటర్ తీసుకొని ఆ కొండ పైకి ఇంకా చివరికి ఉంది వెళ్తున్నాం. టూర్లో భాగమే ఇదంతా. చాలా పెద్దది జర్నీ. బాగుందే. ఓ ఎన్ని ఉన్నాయిరా. నాకు తెలిసి ఇప్పుడు కొండ పైకి వెళ్తున్నాం అనుకుంటున్నా అండి. 3దండి. 2 అయ్యాయి, 3 4 అనుకుంటా. ఇది 4ది.
ఇంత కొండ పైకి పెట్టారండి. నాయన ఇది 5వ ఎలివేటర్ అండి. ఆల్మోస్ట్ 5 ఎలివేటర్లు. ఈ ఎస్కలేటర్లు ఎక్కొస్తే ఇప్పుడు 6వ ఎస్కలేటర్. ఓడమ్మ ఎన్ని ఎస్కలేటర్లు రా, కొండ బొక్కల్లో పెట్టారు నిజంగాను. టెక్నాలజీ అంటే ఇది. ఇదిగోండి ఇదిగోండి చూడండి కాలుస్తే ఎంత. 6వ ఎస్కలేటర్ నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటాను. తెలిసి 8 ఎన్నో ఉన్నాయండి. ఇది 7వది. ఇది 7వది. ఎన్ని ఉన్నాయో మరి రేట్ నాకు తెలియదు. అబ్బా మొత్తానికి వచ్చామండి. 7 ఎలివేటర్లు దాటుకొని వచ్చాం. నిజంగా గ్రేట్. ఇంత కొండ మీదకి ఇప్పుడు లొకేషన్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మీకు రూట్ మ్యాప్ చూపిస్తే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనం వచ్చాం కదా ఎస్కలేటర్, ఇక్కడ నుంచి బస్సు తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ నుంచి ఈ ఎస్కలేటర్లు తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 గంటలు ఇదంతా తిరగాలట. 5 గంటలు అంటే ఆ స్వర్గం అంటే అబ్బొక్క పైకి వచ్చి ఉన్నాం. ఇక్కడ నుంచి మొత్తం ఒక 5 గంటలు తిరగాలి ఇదంతా పైన. బాగుంటుంది. ఎత్తుకో. కొండ కింద అడవి చూశారు కానీ కొండ పైన అడవి ఎప్పుడు చూడలేదు కదా. భలే ఉందే అడవి. కొండ పైన అడవిది, కొండల్లో అడవి, కొండ పైన అడవి. అబ్బా స్టన్నింగ్ వ్యూ కదండి. కొండ ప్రాంతాల్లోని మనం అక్కడికి వెళ్ళాలి. ఇంకా వర్త్ వర్మ ఎంత బాగుందో కదా. సూపర్ నిజంగా. బ్రిడ్జ్ వేశారు. ఇప్పుడు ఇదంతా చూసుకోవాలి. అక్కడ బ్రిడ్జు అది వెళ్ళాలి. అందరూను షూకి వేసుకోవాలంట, లేదంటే గ్లాస్ కదా పాడైపోతుంది గ్లాస్ అని చెప్పి అందరూ దేస్తున్నారు షూకి. అదిగో షూలకి వేసుకొని వెళ్ళాలట, లేకపోతే అవ్వదు. గ్రౌండ్ ఇదిగో గ్రౌండ్ లెవెల్ మొత్తం అంతా సూపర్, చాలా బాగుంది. ఇది ఎందుకు ఇచ్చారు అంటే గ్లాస్ పోద్ది కదా, షూలకి రాళ్ళు అవి అంటుకొని ఉంటే గ్లాస్ చిదిగిపోతే సేఫ్టీ కోసం ఇచ్చారు. బాగుంది. లొకేషన్ చూపిస్తాను నాకండి. అది మొత్తానికి మీరు ఆ కొండ ఆ బొక్కనైతే చూడడానికి వచ్చాము. అదే కన్నం. అదే బాగుంది, చాలా బాగుంది. కన్నాన్ని అయితే మొత్తానికి అన్వేష్ గారు చూపించాడు మీకు. అక్కడి నుంచి వచ్చాం. బాగుందా కన్నం? ఇంకా ఉన్నాయి, ఇంకా బోలు వింతలు ఉన్నాయి. ఇప్పుడు 5 గంటలు తిరగబోతున్నాం, గుడికి వెళ్తున్నాం. చైనా చదువుకి బాగా ఖర్చు పెడుతుంది, తర్వాత టూరిజంకి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. టూరిజంకి ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంది అంటే మీరు చూస్తే అర్థమవుతుంది. 5 గంటలు ఏం పీకాలి, రండి అలాగ వెళ్దాం. గుడికి వెళ్దాం. గుడి ఉంది, లొకేషను అద్భుతంగా ఉంటుంది. గుడి చాలా బాగుంటుంది. అడవి కొండ మీద ఎవరు రారు, ఎవరు చూపించరు. ఎంత లాంగ్ జర్నీ. వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి. సూపర్, భలే ఉంది. ఇంకా అలా వెళ్ళతూనే ఉండాలి. సో ఆన్ ది వే గుడి ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాము. సో గుడికి వెళ్ళే దారిలోని మొత్తం రెస్ట్ హాల్ అనమాట. రెస్ట్ హాల్ అంటే కూర్చొని చాలా లాంగ్ లెంత్ కదా, బాత్రూమ్లు అవి కట్టి నీట్గా రెస్టింగ్ హాల్ పెట్టి ఫుడ్డు, రెస్టారెంట్ అంటే దుకాణం, సిగరెట్ కాల్చుకునే వాళ్ళకి బాత్రూమ్లు అన్నీ పెట్టారు నీట్గా. నువ్వు టూరిజం ముందు నువ్వు మదుపు పెట్టు అబ్బాయి, నువ్వు ఖర్చు పెట్టు, తర్వాత డబ్బులు సంపాదించు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఇప్పుడు డబ్బులు సంపాదిస్తుంది. ఇందులో తప్పే ఉంది. 4,000 రూపాయలు ఇచ్చాను నేను ఇక్కడికి రావడానికి. సో గ్రాసియస్. ఈ అమ్మాయి నన్ను కాపాడింది, గుడి కట్టారా నాయన అని చెప్పి. ఆ కన్నం దగ్గర నుంచి 3 గంటలు నడిచాక మనకి టెంపుల్ ఆఫ్ హెవెన్ వస్తుంది, స్వర్గం గుడి. సో కన్నం దగ్గరికి వచ్చి అందరూ వెళ్ళిపోతారు, ఎవరో నడవడు. 3 గంటలు ఇటు అటు, 3 మొత్తం 6 గంటలు నడాలి. ఈ గుడి మీకు చూపిస్తాను. ఈ గుళ్ళోని మనం చూడడం ద్వారా మనం చచ్చిపోయాక మన ఆత్మలు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతాయి, నరకానికి వెళ్ళవు, ఇంకా నో డౌట్. రండి చూసుకుందాం. బుద్ధయ్యని చూసుకొని దర్శించుకొని వెళ్ళిపోతాం. చాలా తక్కువ మంది వస్తారు. అదిగో భలే ఉన్నారే బుద్ధయ్య, స్వర్గం బుద్ధయ్య, సూపర్ అండి. బుద్ధయ్య స్వస్తిక్ ఉంది అక్కడ, అదిగో స్వస్తిక్, అదిగో బాగుంది. రండి వెళ్ళిపోదాం. ఓకే, చాలా బాగుంది. నేను స్వర్గానికి వెళ్తాను, నాతో పాటు మీరు కూడా వెళ్తారు స్వర్గానికి. ఇప్పుడు లాటినో పీపుల్ గుస్తో ఏషియన్ పీపుల్ గుస్తో. సో సి muy barato, latino muito expensive. Franta? Vamos. Ay, qué miedo. Está mojada. So good que. Está mojada. It's wet. No. Vamos. Ay, qué miedo. Wow, bonito. Oh my god. గుడి
గుడి తర్వాత మేము ఇది వెళ్తున్నాము. మరి ఇంకో ఆప్షన్ లేదు. Dios. ఇంకో గుడి ఉందట అక్కడ. స్వర్గం గుడికి వెళ్ళాక యూ ఫ్రమ్ పెరు రైట్? Yeah, I'm from Peru. పెరు మీ ఇస్తాం. పెరు ఇదో చీకా. Hi, how are you? Muy bonito. ¿Habla español? Yes, sí, Sí. hablo español. Dio miedo, ¿verdad? Dio más miedo que... బాగుంది, భలే ఉంది. అంటే ఇప్పుడు ఇంకో రూట్ బాగా పెద్దదే. వర్షం ఎవ్వరు లేడు, పెద్ద వర్షం పడ్డది ఇప్పుడు వరకు. ఎవ్వరు లేరు, మీ ఇద్దరం తప్ప ఏకాంతం. సి ఓన్లీ ఇన్ సొలమెంతే ఇన్ ఫ్రంట్ నో బడి దే. బాగులే ఉంది. Wow, mira, es ఏ, gigante el churro. చాలా బాగుంది. ఇట్స్ ఎ గుడ్ చాయిస్. Yeah. ఎక్సలెంట్. Excellent నిజంగా choice. స్వర్గం గుడికి వెళ్ళాక దేవుడు స్వర్గం లాంటి లొకేషన్ ఇచ్చాను. నేను నడుచుకొని వెళ్దాం అనుకున్నాను మళ్ళీ రివర్స్. ఈ అమ్మాయి నన్ను ఇంకో గుడి ఉందని తీసుకొచ్చింది. అందుకే ట్రావెలింగ్లో తోడుంటే అదొక కిక్కే వేరు. ఇన్ ట్రావెలింగ్ ఇఫ్ 2 people సూపర్. Yeah. సొలమెంతే ప్రాబ్లమా. నైస్. అంత దూరం, చాలా పెద్ద జర్నీ. వర్షం పడుతుంది. జొవ్వేందో Lloviendo agua. అయ్యా అమ్మ పడిపోతే ఎలాగా. చాలా బాగుంది. వెళ్తూనే ఉంది. అడవి లోపల నుంచి వెళ్తున్నాం. ఎక్సలెంట్. నిజంగా చాలా 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 బాగుంది. ఇది ఇలాగ వెళ్తున్నాం. ఇంకా ఎంత దూరం నడాలో ఏంటో. ఆ కేబుల్ కార్ వెళ్ళి వచ్చాక మళ్ళీ ఇంకో మాకు గుహ తగిలింది. ఏ బోల్డ్ ఉన్నాయి గుహలు, వెరైటీ సో మనీ లొకేషన్స్. మొత్తం టెన్షన్. వెళ్తున్నాము, దారిలోని చూడొచ్చు. మొత్తం నడుచుకొని వెళ్తున్నాము. కిందకి వెళ్తున్న దారిలో ఇది కనబడ్డది. వామ్మో ఎంత బాగుందో, సూపర్ కదా. వెరీ బ్యూటిఫుల్, muy bonita. చాలా చాలా బాగుంది నిజంగా, సూపర్. కార్ మార్గం మనం వచ్చాం కదా, బస్సు మార్గం. కార్ మార్గం చూడండి ఎలా ఉందో, బాగుందే. ఆ కన్నాన్ని అవతల సైడ్ నుంచి చూసాం, యువతల సైడ్ నుంచి మళ్ళీ. సో మొత్తం చుట్టూ తిరిగి వచ్చాం కాబట్టి ఆ కన్నం ఇటు సైడ్, కన్నం ఇటు సైడ్. బాగుందే, సూపర్. సో ఇప్పుడు మనం అయిపోయింది మొత్తం. 360 degrees పెడతాను చూడండి, లొకేషన్ బాగుంటుంది. టైం ల్యాప్స్ నైట్ వెర్షన్ కూడా పెడతాను. కాఫీ వెళ్ళి తాగేస్తాను. ఓకే. బాయ్ బాయ్, చావ్. బాగుంది కదా టైం ల్యాప్స్. అడియోస్, హasta la vista. ఐస్ క్రీమ్ తినుకుంటూ టైం ల్యాప్స్ పెట్టాను 1 hour. అద్భుతంగా ఉంటుంది నైట్ వెర్షన్, సూపర్. ఎలా ఉందండి తియాన్ మౌంటైన్, స్వర్గానికి దారి. అద్భుతం కదా నిజంగా. అందరూ ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు. పైన ఒక ప్రపంచమే ఉంది. గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. తర్వాత నైట్ షో ఉంది, ఎన్నో అద్భుతాలు. పొద్దున్న 10 గంటలకు వచ్చాను, ఇప్పుడు రాత్రి 8:30 అవుతుంది. పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాను. మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, డోంట్ మిస్. ఎప్పటివరకు చైనా సిరీస్ ఎవరు మిస్ అయిపోయారో ప్లేలిస్ట్ ఆన్ చేసి ఒకసారి అన్నీ చూడండి. చాలా చాలా బాగా తీశాను, చాలా ఖర్చు పెట్టి తీశాను, చాలా అందంగా తీశాను. ఈ వీడియో ఎంతవరకు సమాప్తం. స్వర్గానికి దారి, తియాన్ మౌంటైన్, జాంగ్జియాజో సిటీ నుంచి. జై హింద్.